ఒక మంచి కథ. రాము రోజు కూలీగా నగరంలో బతుకుతున్న ఒక చిరు ఉద్యోగి. తన జీతం తీసుకుందామని తన యజమాని దగ్గరకు వెళ్ళాడు. ఆ యజమాని, బాబు, ఈ రోజుతో మన దుకాణం మూసివేస్తున్నాం. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మన దుకాణం కూల్చేస్తున్నారు ఈ రోజు అని చివరి రోజు జీతాన్ని ఇచ్చాడు. దాన్ని చాలా పదిలంగా పట్టుకొని, దీనితో మన జీవితం ముగియనుందా, రేపు ఎలా అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్న డబ్బులతో బన్ను కొనుక్కొని నడుస్తూ ఆలోచిస్తూ బయలుదేరాడు. తలో ఒక ముసలైన అతని ఇద్దరి మనములతో, బాబు, మేము గత 2 రోజుల నుండి ఏమీ తినలేదు, మాకు ఏమైనా సహాయం చేయగలవా అని చాలా దీనంగా అడిగాడు. వారి మొహం చూస్తుంటే చాలా బాధ కలిగి తన చేతుల్లో ఉన్న బన్నును వారికి ఇచ్చాడు. ఆ పిల్లలు దానిని చాలా ఆత్రంగా తిని కడుపు నిండా నీరు తాగారు. ఆ ముసలైన కృతజ్ఞత భావంతో తన చేతుల్లో ఉన్న ఒక పురాతన నాణాన్ని అతనికి ఇచ్చి, బాబు, దీని విలువ చాలా ఉంటుంది, నీకు మరి అవసరమైతేనే ఖర్చు చెయ్యి అని అతని చేతుల్లో పెడతాడు. నిజానికైతే అది ఒక చెల్లని నాణ్యం. ఆయన దానిని తన జేబులో వేసుకొని తన ఇంటికి చేరుకొని నిద్రకు ప్రక్రమిస్తూ భగవంతుని వేడుకుంటాడు, తనకు ఒక దారి చూపమని. అలా ఆలోచిస్తూ పడుకున్న రాముకు సడన్గా గుర్తుకొచ్చింది. పాత వార్తాపత్రికలలో పురాతన నాణ్యాలకు తగు డబ్బులిస్తామనే ప్రకటన. దానిని తీసుకొని చాలా జాగ్రత్తగా ఆ చిరునామా భద్రపరుచుకొని తెల్లవారిన తర్వాత ఒక దుకాణదారుని దగ్గరకు వెళ్ళి తన నాణ్యాన్ని ఇస్తాడు. ఆ నాణ్యాన్ని చూసిన ఆ దుకాణదారుడు ఆనందానికి ఆశ్చర్యానికి గురవుతూ, బాబు, నేను ఈ నాణ్యం కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్నాను. ఈ నాణ్యం విక్రమాదిత్యుల కాలం నాటిది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం వెల్లివిరుస్తుంది. దీని మార్కెట్ విలువ 3 లక్షల రూపాయలని 1 గంటలో దానికి సంబంధించిన చెక్కు ఇస్తాడు. రాముకు సంతోషం ఆగలేదు. తన డబ్బుకు వాస్తవ యజమాని అయిన ఆ ముసలి తాతకు కొంత డబ్బు ఇద్దామని తిరిగి నిన్న బన్ను కొన్న ఆ హోటల్ దగ్గరకు వెళ్ళి ఆ ముసలాయన గురించి అడుగుతాడు. అప్పుడు ఆ హోటల్ యజమాని రాముతో, నిన్న నీవు బన్ను ఇచ్చిన తాత కృతజ్ఞతగా ఈ ఉత్తరం నీకు ఇవ్వమని వేరే ఊరు వెళ్ళిపోయాడని ఒక ఉత్తరం ఇస్తాడు. దానిలో ఇలా ఉంటుంది, రాము, నీ దగ్గర ఉన్నదంతా మాకు ఇచ్చావు. నేను కేవలం నా దగ్గర ఉన్న దాంట్లో కొంచెమే నీకు ఇచ్చాను. దానిని జాగ్రత్తగా వాడి మంచి పేరు తెచ్చుకో. ఇది భగవంతుడు నిజంగా ఆ తాత రూపంలో వచ్చి తనకు ఇచ్చిన వరమని, తాను తన చివరి జీతాన్ని పూర్తిగా వారి కడుపు నింపినందువల్ల తనకు లభించిన వరమని అర్థమవుతుంది. నీతి: మనం చేసే చిన్న చిన్న సహాయాలు ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు. అందుకే మన చేతనైన సహాయాన్ని అందించే అవకాశం వచ్చినప్పుడు దానిని వదులుకోకండి. భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఏ రూపంలో సృష్టిస్తున్నాడో మనకు తెలియదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.